ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన కోసం కొత్త కాన్వాయ్ వచ్చేసింది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం దగ్గర మొత్తం 11 వాహనాలతో కాన్వాయ్ సిద్ధం చేశారు. ఈ వాహనాల్లో రెండింటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించగా టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నంబర్లతో సిద్ధమయ్యాయి. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే వీఐపీలు ప్రముఖుల కోసం విజయవాడలో ఉన్నటువంటి పెద్ద హోటల్స్ అన్నింటినీ బుక్ చేశారు. మొత్తం 10,000 మంది భారీ బందోబస్తుతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసిన అధికారులు చంద్రబాబు నివాసం నుంచి ప్రమాణ స్వీకార వేదిక వరకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్న క్రమంలో ఎస్బీజీ టీం ఇప్పటికే విజయవాడ చేరుకొని అక్కడ ట్రయల్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో బాబు ప్రమాణ స్వీకార వేదికను సిద్ధం చేస్తున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోనూ 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఒకవేళ వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా షెడ్లను వేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను, సభా ప్రాంగణంతో పాటు బయట ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉండటంతో నేరుగా అక్కడి నుంచే సభా ప్రాంగణానికి వచ్చేలా చూస్తున్నారు. అంతేకాదు సభా ప్రాంగణం దగ్గర వైద్య శిబిరాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.